హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు జోష్నిహా ఛానల్. ఈ వీడియో మోడల్ విలేజ్ పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 వీడియో చూడాలి అనుకుంటే క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. ఎద్దుల బండి మీద కూర్చుని ఆడుకుని పిల్లలను చూస్తే మన చిన్నప్పటి రోజులు మనకు గుర్తొస్తాయి. పార్ట్ 2 వీడియోలో వ్యవసాయానికి సంబంధించిన శిల్పాలు మరియు పల్లెటూళ్ళలో జరిగే పశువుల సంతలు, జానపద సంస్కృతికి సంబంధించిన శిల్పాలను ఇక్కడ చూడవచ్చు. ట్రెడిషనల్ ఫార్మింగ్ అంటే ఒకప్పుడు వ్యవసాయం ఎలా చేసేవారు అనేది ఇక్కడ శిల్పాల రూపంలో చెక్కబడింది. ట్రాక్టర్లు లేని రోజుల్లో ఎద్దుల సహాయంతోనే వ్యవసాయం చేసేవారు. నాగలితో దుక్కి దున్నడం, నాట్లు వేయడం, పండిన పంటను కుప్పవేసి ధాన్యాన్ని వేరు చేయడం మొదలైన సన్నివేశాలు ఇక్కడ శిల్పాల రూపంలో చూడవచ్చు. పల్లెల్లో జరిగే సంతల్లో అమ్మే కూరగాయలు, పప్పుధాన్యాలు, ఇంట్లో వాడుకునే సరుకులు మొదలైనవి ఎంతో చక్కగా శిల్పాల రూపంలో ఇక్కడ చెక్కబడ్డాయి. అంతేకాకుండా పండగలకు వచ్చే గంగిరెద్దుల వాళ్ళు మరియు పల్లెటూళ్ళలో జరిగే సంతలు మొదలైనవి ఇక్కడ చూడవచ్చు. పశువుల మార్కెట్లో జరిగే పశువుల క్రయ విక్రయాలు చాలా అందంగా కళ్ళకు కట్టినట్లు ఇక్కడ చెక్కబడ్డాయి. ఇక నెక్స్ట్ పార్ట్కి వెళ్తే ఇక్కడ కుస్తీ పోటీలు జరుగుతున్నాయి. ఇక్కడ చూసినట్లయితే నిజంగా మనుషుల మధ్య కుస్తీ పోటీలు జరుగుతున్నాయేమో అన్నట్లు ఉంటాయి ఈ శిల్పాలు. నిజానికి ఇక్కడ కుస్తీ పోటీలో పాల్గొనేవారు, వాటిని చూడడానికి వచ్చిన వారు అంతా కూడా మనుషుల రూపంలో ఉన్న బొమ్మలే. కానీ ఆదమరిచి చూస్తే అవి అన్నీ కూడా నిజమైన మనుషుల్లాగే కనిపిస్తాయి. ఇక నెక్స్ట్ పార్ట్కి వెళితే జానపద కళలు, జానపద నృత్యాలు, నాటకాలు మొదలైన వాటికి సంబంధించిన శిల్పాలు తారసపడతాయి. ఇక్కడ ఒక పెద్ద ఆడిటోరియం కూడా ఉంది. ఈ ఆడిటోరియంలో రంగస్థల కళాకారుల జీవన విధానం ఎలా ఉంటుంది అనే శిల్పాలు చెక్కబడ్డాయి. పిల్లల ఆటపాటలు, పెద్దల పనులు, పెద్దలు పిల్లలను లాలించడం మొదలైనవి కూడా ఇక్కడ మనం చూడవచ్చు.
ఇక్కడ చూసే ఈ వేషధారణలు, నృత్యాలు ఆయా ప్రాంతాలకు సంబంధించిన జానపద కళలు, సంస్కృతి, సాంప్రదాయాలను తెలియజేస్తాయి. కంబళ అంటే ప్రాంతీయంగా జరిగే గేదెల పోటీ అన్నమాట. ఇది దక్షిణ కన్నడ జిల్లాలలో మరియు కర్ణాటకలోని ఉడుపి ప్రాంతంలో బాగా ప్రసిద్ధమైన ఆటల పోటీ. ప్రతి సంవత్సరం తుళువ వంశానికి చెందిన పెద్దలు ఈ పోటీలను నిర్వహించి ఆనందించేవారట. ఇక్కడి ఈ శిల్పాలు ప్రాంతీయ క్రీడల యొక్క గొప్పదనాన్ని ఉట్టిపడేలా చేస్తాయి. ఇక్కడ ఆదమరిచి చూసినట్లయితే నిజంగానే గేదెలు నీళ్లలో పరిగెడుతున్నాయేమో అన్నట్లు ఉంటుంది. కాంతారా సినిమా స్టార్టింగ్లో ఇలాంటి సీన్ మనకు కనబడుతుంది. ఇక ఈ మోడల్ విలేజ్ నుంచి బయటకు వచ్చేస్తుంటే స్కూల్ పిల్లలు ఆడుకునే ఆటలకు సంబంధించిన శిల్పాలు మనకు కనబడతాయి. ఈ మోడల్ విలేజ్ నుండి బయటకు వస్తుంటే మనం ఎన్నో అనుభూతుల్ని మూటకట్టుకుని వస్తున్నట్లు అనిపిస్తుంది. మనం చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఊరు మనకు గుర్తొస్తుంది. ఇదండి టోటల్ మోడల్ విలేజ్ వీడియో. ఈ మోడల్ విలేజ్ వీడియో ఇక్కడితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.